శివాజీ సినిమా వచ్చింది. అప్పుడు ఎప్పుడో రిలీజ్ అన్నారు, ఇప్పుడు రిలీజ్ కాలే. సరే పర్లేదు, నాకు అలవాటే. సీడ్ పని ఉంటుంది రా భయ్, ఫోన్ తగ్గిద్దాం. మళ్ళీ సినిమా రిలీజ్ అయితే బలు ఉంటుంది రా భయ్, సినిమా బలు ఉంటుంది. పాటలు బబ్బా కొత్త కారు చాలా ఇష్టం. తక్కువ అది డైలాగ్స్ ఉంటాయి బాగా బ్రేక్ ఇచ్చింది. ఏది ఏదో 2 క్వశ్చన్స్ ఇచ్చింది. ఇది శివాజీ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందా? అరే శివాజీ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందిరా. అయితే ఇప్పుడు నేను సినిమా వస్తున్నారా, ఇప్పుడు టీ సినిమా పడింది. అయితే బుక్ చేస్తా టికెట్. అబ్బా మల్కాజ్గిరి థియేటర్ 7కి టికెట్ బుక్ చేసుకున్నాము. చేసుకున్నాము కానీ. సో 7కి బుక్ చేసుకున్నా, పోవాలి ఇక 21st. ఐ గెట్ వెయిటింగ్ టు గో టు శివాజీ మూవీ. నాకు చాలా ఇష్టం మాకు పర్సనలీ. సో ఇక పడుకున్నా, వారం ఉంటే మళ్ళీ శివాజీ సినిమా రిలీజ్ పోవచ్చు అనుకుంటా. ఇక A few moments later. శివాజీ మూవీ సినిమా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ టికెట్ బుక్ చేసుకున్నాం. అలా పెట్టుకోండి, మెయిన్గా అలా పెట్టుకున్నా. ఇక పడుకోకుండా పడుకోండి. రేపు పొద్దున్న లేయాలి. మళ్ళీ రేపు పొద్దున్న లేచి పొద్దున్న లేయాలి. బాబు టికెట్ బుక్ చేసుకున్నాం, రేపు అనుకున్నాం. The next morning. మర్చిపోయినా కదా, అలారం పెట్టుకున్నా. సినిమా రోజు శివాజీ సినిమా వీడియోలు కాద్దాం. సారీ. సో హై ఫైవ్స్, వెల్కమ్ టు మై మనోజ్ ఐఫోన్ మీడియా బ్లాగ్స్. సో మనోజ్ బై గేమర్ ఛానల్లో వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే చాలా బిజీ అయిపోయినా. సో ఈ ఒక ఛానల్ వస్తుంది, ఆ ఛానల్ వస్తుంది నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఆ ఛానల్ వస్తుంది, కష్టం గేమ్ వీడియో వస్తుంది, చూడండి. సో ఇప్పుడైతే మనం సినిమా పోతాం. తమిళ షో పెట్టారు, శివాజీ సినిమా పోతాం. సో నా టిఫిన్ వేసుకొని లేదు, ఎందుకంటే ఇక టైం అయిపోయింది. టైం ఎప్పుడు అయిపోయింది తిన్నాను. ఇక నేను మొక్కడి సాయేసి పోవాలి. సో థియేటర్ పోదాం కదా, లెట్స్ గో టు థియేటర్. సో గైస్ ఇక రెడీ అయ్యి బయటకు వచ్చి చూస్తే ఎండా బాగా ఉంది. ఓకే ఇక పోదాం, టైం అవుతుంది, 10 అయింది గైస్. ఇప్పుడే 11కి షో ఉంది కదా. సో ఇక పోవాలి. సో లిఫ్ట్గా పోదాం ఇంకా ఫాస్ట్గా. సో లిఫ్ట్గా వచ్చేసిన గైస్, లిఫ్ట్ చేసినాం. సో తొందరగా పోయే టైంలో మనకు ఉంది. ఇంకా రేపు ఏవో సినిమా బొమ్మరిల్లు అనుకుంటా. యా బొమ్మరిల్లు, అది దానికి కూడా పోవాలి గైస్. అది కూడా వీడియో రేపు వస్తుంది. ఈ వీడియో వస్తుంది చూసుకోండి. సో కిందకి వచ్చేసిన ఇక డోర్ వేసేసి పోయి నేను బైక్ బుక్ చేసుకున్నా గైస్. బైక్ కోసం వెయిట్ చేయాలి పోయి తొందరగా. సో ఇక పోదాం తొందరగా కిందికి. సో ఇక తొందరగా పోయి అక్కడ వెయిట్ చేయాలి గేట్ కాడ. సో ఇక వచ్చేసిన అతను బైక్ అతను ర్యాపిడో, తెలుసుగా ర్యాపిడో, నేను ఎక్కువ బుక్ చేసుకున్నా ర్యాపిడోలే. సో ఇక బుక్ చేసుకున్నా, ఆయన కూడా బయలుదేరాను. 10 అయింది, 10:30 పోవాలి గైస్ థియేటర్ గారికి. సో చూసిన మ్యాప్ చూసిపోతారు ఆయన ర్యాపిడో అన్న. సో ఇక చూడండి, నేను కూడా మిర్రర్ చూపిస్తున్నారు నా మొక్కలు. సో ఇక పోవాలి తొందరగా. సో వచ్చేసిన గైస్. సో మూసపేట సినిమా ప్రైడ్, ఏషియన్ లక్ష్మీకళ శశికళ. సో అదే తెలుసు కదా. సో వచ్చేసిన ఇది ఒంగి పోవాలనుకుంటా. సో ఒంగుదాం. సో ఒంగి పోదాం. ఓకే గైస్, ఒంగి పోయినా ఎవరు రాలే ఇక్కడికి థియేటర్ గారికి. 10:30కి వచ్చిన గైస్ కరెక్ట్గా. ఎవరు రాలే. టాప్ ఎవరు రాలంటే మన ఫస్ట్ వచ్చాము ఈ సినిమాకి. సో అలా ఇంకా వస్తారేమో నా టైం అయిపోతాను కదా, వస్తారేమో 10:40 గంట. సో చూసినారా. సో ఇదే చంద్రకళ, లక్ష్మీకళ అటువైపు ఉంది గైస్, ఇది చంద్రకళ. సో చంద్రకళ మనం పోయింది, వెయిట్ చేస్తున్నా. ఇంకా టైం కాలేట. సో లోపలికి పంపించలేదు. సో
ఇక పంపించారు గైస్ లోపలికి. ఇక్కడ పాప్కార్న్ చూపిస్తారు చూడండి, ఇక్కడ పాప్కార్న్ సమోసా అమ్ముతారు. పైకి పోవాలి. ఇక్కడ చూస్తే లెఫ్ట్ చూడండి, ఇక్కడ చూస్తే లక్ష్మీకళ ఉంటుంది. ఇది లక్ష్మీకళ థియేటర్ అటాచ్మెంట్ ఉంటుంది గైస్. లక్ష్మీకళ పక్కన శశికళ పక్కన ఉంటాయి. సో పక్క పక్కనే కానీ బోర్డు ఉంటాయి. సో ఇక్కడ చూడండి చంద్రకళ అలాగే లక్ష్మీకళ. సో మనం ఇటు వచ్చినాం. మనం గోల్డ్ ప్రతి ఏది ఇంకా రాలే సినిమా. శివాజీ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమారా బాబు. ఎవరు సీట్ కూడా ఈతకాలిలో ఒక అర్థం వచ్చాడు. ఎవరు అన్నారా బాబు, ఇతకాలి సినిమా కూడా స్టార్ట్ కాలే. సో ఇతకాలి రా బాబు. సో సినిమా స్టార్ట్ అయింది. స్పెషల్ టైటిల్గా ఒకటో సూపర్ స్టార్ది. సో షూట్ చేయండి. ఇక సినిమా అయిపోయాక వస్తాం మళ్ళీ. ఓకేనా, చూడండి. దేశానికి మంచి చేశాను అయితే లోపలయ్యాల్సిందే. మంగళ ఎక్కడ అక్కడ సోపళ దారి సింహపు దారి. వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్. పీస్ చేసేస్తారు. పిచ్చోళ్ళ ఒంటగా వచ్చి ఇరుక్కుపోయావరా. నాన్న పందుని గుంపుగా సింహం సింగిల్ గా వస్తుంది.
సో గైస్ సినిమా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేస్తున్నా. సో కాట చూపిస్తా, నిక్కలు కూడా వస్తున్నారు, ఇంకా ముందర చూడండి. సో అయిపోయి సినిమా తెలిసింది, ఆ సినిమా గురించి చెప్పలేం. ఇప్పుడు ఇది మన ఇప్పుడు దాని గురించి మాట్లాడితే కొత్త సినిమా చూడండి, ఎట్లా వస్తున్నారు, ఎప్పుడైపోయింది కొత్త సినిమా ఏం చెప్పండి, ఇదే కదా నాకు తెలుసు ఆ సినిమా గురించి ఎంత బాగుందో. సో పోయినా మనకి, సో అనవసరం ఈ సినిమా ఈ థియేటర్కి పోయినా అనుకుంటాను. ఈ థియేటర్లో ఏం ఒక్కరు కూడా ఒక ఇద్దరు వేరు థియేటర్ అంతే కదా గైస్, అది ఉంటాయి కదా థియేటర్ బట్ట కాడ డాన్స్ కూడా స్టేజ్ థియేటర్ లోపల స్టేజ్ డాన్స్ ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి సో ఇక ఆపిరు. సో ఇక మనం బస్ కోసం వెయిట్ చేయడం వేస్ట్. నేను ఇక మెట్రోలో పోతా గైస్, మామూలుగా నేను మెట్రో పోతా. సో ఇక మెట్రో ఇక్కడ ఉంది, ఒక 25 రూపీస్ అనుకుంటా మెట్రో కేబిహెచ్ గారికి. దాని వచ్చి బస్ ఎక్కి మా ఇంటికి వరకు పోవాలి, పోదాం. అదే ఏం వేస్ట్ కాదు అటు మట్టి ప్లస్ వేస్ట్ రీల్స్కి వేస్ట్ చెప్తాను కదా, రీల్స్కి వేస్ట్ అటు మట్టి ప్లస్ ఓన్లీ అర్జున థియేటరు, ఇంకా విశ్వనాథ్ థియేటరు, ఆ థియేటర్ బాగుంటాయి కదా. ఈ వేస్ట్ ఇది ఎంత వేస్ట్ చెప్తాను ఇప్పుడు, వేస్ట్ అనవసరం బుక్ చేసుకున్నారా బాబు అడ్మిషన్ గైస్. అందుకే లైఫ్లో ఇక్కడ గాను. సో ఇక మనం పోదాం, టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ లేదు, ఫోన్లో డబ్బులు లేవు, నాకు క్యాష్ ఉంది. సో పోతా, టికెట్ కూడా ఇక్కడ ఉందట. సో బోర్డు చూసాడు కదా, ఓ సారీ గైస్. సో పోదాం, వేరు ఉన్నారు. సో తీసుకున్నా మనం మెట్రో ఎక్కుదాం, లేట్ అయిపోతుంది, తొందరగా పోవాలి గైస్. మన మెట్రో లేదా మన రైలు వస్తే తప్పిపోతాం. సో సారీ గైస్, నా చెయ్యి అడ్డ వచ్చి సారీ, నా నేను అడ్డ వచ్చేది నా ఫిగర్స్లో. ఇంకా చూడండి, ఇంకా ట్రైన్ రాలే, ఇక వెయిటింగ్. అలాగా నేను ఏదో ఒకటి చుట్టుపక్కల కూర్చుందాం అనుకుంటున్నా, కానీ కూర్చోడానికి బెంచ్ లేదు. సో ఇటు కూడా మ్యాప్ కనిపించింది, రూట్ మ్యాప్, ఇది మెట్రో రైల్ రూట్ మ్యాప్, అదే భరతనగర్ మ్యాప్. సో చూడండి అక్కడ కనిపించింది నాకు. సో సరేలే అని ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో ఇంకా చూద్దామని ఇంకా పోయి చూద్దాం. ఇంక పోతుంటే మళ్ళీ ట్రైన్ వచ్చేసి వెనకాల వచ్చింది చూడండి. సో ఇంకా నేను వీడియో వేసామండి జస్ట్ ఇంకా ఎప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వచ్చారు. సో నేనే వాళ్ళు ఇవ్వలేరు. సో ఫుల్ అయిపోయారు బాబా, ఏం ఫుల్ ఉన్నారా బాబు. MFT వేసుకున్నా ఇది ఎక్కువ ఉన్నట్టు ఇంకా ఫుల్ తొందరగా ఎక్కారు గ్యాస్. మళ్ళీ ఎక్కేసిన గ్యాస్ 1 నిమిషంలో అయిపోతుంది, అందుకే ఎక్కేసిన. సో ఇంకా మనం మెట్రో అన్న చూడండి ఎంతమంది ఉన్నారు. సో మా ఇంటికి మా కేపీహెచ్ గారు ఇక్కడ చూసినాం కదా, కేపీహెచ్ గారు దిగి ఇక మనం దగ్గర ఇప్పుడే గ్యాస్ కేపీహెచ్ గారు ఇప్పుడే దిగినాం. సో ఎంతమంది దిగురు ఇక్కడ, పోతాం ట్రైను. సో ఇంకా మనం పోదాం, ఇక కానప్పుడు వస్తాం గ్యాస్ జర్నీ వేసి. సో గ్యాస్ ఎస్కలేటర్ ఉంది, బాగుంది. ఓకే, చాలామంది దిగురు ఇక్కడ కేపీహెచ్ గాలి. సో తొందర దిగి పోదాం. మళ్ళీ బస్ స్టాప్ ఎక్కాలి. ఇప్పుడు కేపీహెచ్ గారిలో బస్ స్టాప్ ఉంటుంది చూడండి, ఆ బస్ స్టాప్ ఎక్కిన గైస్, బస్ ఎక్కిన. సో మా ఇంటికి పోతుంది. సో మా ఇంటికి పోతుంది డైరెక్ట్గా. సో మా ఇంటికి పోతే అయిపోయింది, మధ్యాహ్నం 3 అయింది గైస్. ఏం ఇంటికి వచ్చేలోపు 3:30 అయింది, చచ్చిపోయినా గైస్. సో ఇంకా నేను వచ్చేసిన గైస్ ఇంటికి. అమ్మయ్య లిఫ్ట్ కూడా వచ్చేసింది, ఇంకా పోదాం పైకి. సో ఇంకా పోదాం, నేను ఇంకా రూమ్ పోయినాక మాట్లాడతా, ఎందుకంటే లిఫ్ట్ మాట్లాడే, ఎందుకంటే నాకు కొంచెం పోయింది అసాసి. సో లెట్స్ గో టు ద రూమ్. సో గైస్ సినిమా చూసినాం కదా. సో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఊరికే పోస్టర్ రీస్కిన్ చేసేది కదా. సో సూపర్ మూవీ గైస్. ఇప్పుడు సూపర్ స్టార్ గారికి జైలర్ లాంటి మూవీ కాదు, శివాజీ లాంటి మూవీ రావాలి, ఇలాంటి మూవీ రావాలి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మూవీ వస్తే సూపర్ స్టార్కి ఎక్కడో వెళ్ళిపోతారు, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు. ఈ జైలర్తో ఓకే, జైలర్ ఓకే, కానీ హీరోలు శివాజీ 2 సినిమా పక్కన పెట్టండి. నాకైతే శివాజీ ఓకే, ఎందుకంటే శివాజీ ఇస్ ది బెస్ట్ మూవీ. దాంట్లో ఎలివేషన్లు, ఫైట్లు, కామెడీ, పక్క కామెడీ జరుగుతుంది, ఇంకో పక్క ప్రేమ, ఒక పక్క మళ్ళీ యాక్షన్ సూపర్. కానీ ఆ విద్యాశంకర్ గారు మనం మిస్ అవుతున్నాం. ఇండియన్ బాగా తీసారు, భారతీయుడు బాగా తీసారు, శివాజీ బాగా తీసారు. మరి ఇండియన్ 2 ఫ్లాప్ అయింది. అలాగే ఏదో తీసారు మా శంకర్ గారు, రోబో 2 ఫ్లాప్ అయింది. రోబో 2లో సూపర్ స్టార్ రజనీకాంత్
ఇండియన్ 2లో కూడా కమల్ హాసన్ 2 ఫిలిం ఫ్లాప్ అయ్యాయి. ఏదైతే శేఖర్ మిస్ అవుతాం, విటేజ్ శంకర్ గారు మనం చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే విటేజ్ అంటే శివాజీ ఒక రోబో, ఒక వాయిస్, ఒక పరిచితుడు, సూపర్ మూవీస్ అప్పట్లో సూపర్ మూవీస్ తీసేవారు కదా. ఇప్పుడే సార్ మీకు శంకర్ గారు డైరెక్టర్ సార్, రవిగారు గారు సూపర్ స్టార్ గారు ఫ్యాన్స్ వీడియోస్ అంటే మీరు ఈ వీడియో శంకర్ గారు పంపించండి ప్లీజ్. ఎందుకంటే ఆయన సినిమాని ఇంకా బాగా రావాలా. ఇండియన్ 2తో ఫ్లాప్ కావద్దు. శివాజీ లాగా రోబో లాగా సినిమా ఇంకా అలాంటి సినిమా తీస్తే ఇప్పుడున్న మనకి ఇండస్ట్రీ మొత్తం పేరు పోవాలి. శంకర్ గారు పేరు మంచిగా సినిమాలు వస్తున్నాయి. ఏదో సినిమా తీయండి సార్. శంకర్ సార్ డైరెక్టర్ శంకర్ గారు పంజాబ్ సార్, కమల్ హాసన్ గారు సూపర్ స్టార్ మంచిగా ఇద్దరు గారికి తీయండి. ఎందుకంటే వాళ్ళిద్దరితో బాగా తీసినాయి కదా. సో నాకైతే సినిమా బాగుంది. రేటింగ్ ఎందుకంటే నాకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా థియేటర్ వేస్ట్. ఇద్దరు అబ్బాయిలు పోయి డాన్స్ వేసి ఆ పాట చూడు, ఫస్ట్ పాట బాజీ 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 ఆ పాట వచ్చినప్పుడు ఇద్దరు పోయి థియేటర్ పట్ట కింద ఉంటాయి కదా, స్క్రీన్ కింద డాన్స్ చూడు. మన ఖర్చు చేస్తారు వీడియోస్ ఉంటాయి కదా. సో అలా డాన్స్ అంటే గాడు వచ్చి తక్కువ డాన్స్ వేయద్దు, ఇక్కడ డాన్స్ వేయద్దు అని ఎవరు లేదు అసలు. అందుకే ఆ మట్టి ఎవరు రాలే కదా, చూసినా వీడియో ఎవరు రాలేదు, ఎవరు బుక్ చేసుకోవట్లే. సో వేస్ట్. రేపు బొమ్మరీలో రిలీజ్ అవుతుంది ఫోన్లో. నేను ఇంకా వీడియో తీసినాను, రేపు వస్తా. రేపు ఈ టైంకి వస్తుంది, రేపు నైట్ కూడా. సో రేపు బొమ్మరీలు రిలీజ్ అవుతుంది, అది కూడా వీడియో ఇప్పుడు ఈ టైంకి వస్తుంది చెప్పినా కదా, వస్తుంది రేపు లైట్గా వస్తుంది. సారీ గైస్, ఎందుకంటే రేపు అంటే సండే పెడతాయి కదా సార్ వీడియో. బొమ్మరీలు రేపు లేట్ అయిపోతే ఇక నేను ఎడిటింగ్ మొత్తం రేపు నైట్ అయిపోతుంది. అందుకే సండే అలా వస్తుంది బొమ్మరీలు వీడియో, ఓకేనా. రేపు మొత్తం మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది, మన కాన్సర్ట్ కదా, ఎందుకంటే బొమ్మరీలు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనబుల్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు హైఫర్ న్యూస్ వ్లాగ్స్ ఫర్ మోర్, ఓకేనా, ఫర్ మోర్ కంటెంట్. రేపు మీకు బొమ్మరీలు వీడియోతో లాంటే సండే వస్తాను. సారీ గైస్, ఎందుకంటే నేను చెప్పలేను ఎప్పుడు. రేపు ఎడిటింగ్ అయిపోతే తొందరగా ఈ టైంకి వస్తుంది అంటే సండే మార్నింగ్ అట్లా వస్తుంది. సారీ గైస్, నేను చెప్పలేను. ఇంకా నేను ఒక్కనే ఎడిట్ చేస్తున్నాను. ఎవరైనా చెప్పిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూట్యూబర్ డిగ్రీ ఫెయిల్ అయ్యా. అందుకే నేను మిడిల్ క్లాస్ యూట్యూబ్ అందరూ చూడండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అందరూ చూడాలి. అందరూ చూస్తే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా చేయాలి వీడియోస్. సో మనోజ్ బాయ్ గేమర్ ఛానల్లో 3 months అవుతుంది ఈ మంత్ కలిపితే, 3 months 4 months ఈ మంత్ కలిపితే. సో నెక్స్ట్ మంత్ ఒక వీడియో వస్తుంది, దాంట్లో కపుల్స్ వస్తుంది. ఎందుకంటే నేను చాలా రోజైంది దీంట్లో ఈ ఛానల్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ టు టచ్ ఛానల్. సో అంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. సో నెక్స్ట్ మంత్ వస్తుంది ఆ ఛానల్లో. ఈ ఛానల్లో రేపు ఈ వీడియో, రేపు ఆ వీడియో వస్తుంది, బొమ్మరీలు వీడియో. అంటే సండే వస్తుంది, పోస్ట్ పోన్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోర్ కంటెంట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అందరికీ నా నమస్కారాలు, ఓకేనా. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, అంటే బొమ్మరీలు వీడియో, ఓకేనా. సండే మన సాటర్డే చూడండి, వీకెండ్. Enjoy your weekend with your family members and relatives, okay na? Bye, Andy, bye.